హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ టైప్లో ఇప్పీ ఎగ్ నూడిల్స్ను ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను. ఎంతో ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇప్పీ ఎగ్ నూడిల్స్ను ఎలా చేయాలో నేను చూపించబోతున్నానండి. ముందుగా ఏం చేయాలంటే, ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన చిన్న బౌల్ పెట్టండి. అందులో 2 గ్లాస్ వాటర్ను పోయండి. ఇందులో ఈ ఇప్పీ ప్యాకెట్స్ని ఓపెన్ చేసి ఇందులో ఉన్న నూడిల్స్ని ఈ ఇప్పీ నూడిల్స్ని వాటర్లో మునిగేలాగా వేయండి. వీటిని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించనివ్వండి. ఇవి సాఫ్ట్గా ఉడకాలండి. ఉడికిన తర్వాత వీటిని స్టైనర్లో వేయండి. ఉడికించిన ఇప్పీ నూడిల్స్లో వాటర్ అసలు ఉండకూడదండి, అందుకే స్టైనర్లో వేయాలి. వాటర్ లేకుండా ఈ ఇప్పీ నూడిల్స్ని పక్కకు తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టండి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని పోయండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలను అయితే వేయండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి కొద్దిగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపును వేయండి. అలాగే ఇందులో 1 కానీ 2 కానీ ఎగ్స్ని పగలగొట్టి వేయండి. ఆ తర్వాత ఒకసారి స్పూన్ తోటి కలపండి. కొద్దిగా సరిపడినంత సాల్ట్ను వేయండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారంను కూడా వేయండి. ఇలా ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు అసలైన ఫ్లేవర్ అండి, ఇప్పీ నూడిల్స్లో వచ్చే మసాలా ప్యాకెట్ అండి. ఆ ప్యాకెట్స్ను వేయండి. ఇలా ఒకసారి మిక్స్ చేసి ఉడికించి పెట్టుకున్న ఇప్పీ నూడిల్స్ను వేయండి. ఈ ఇప్పీ నూడిల్స్లో వాటర్ లేకుండా వాటర్ అంతా ఆవిరిపోయేంత వరకు కుక్ చేయండి. 5 మినిట్స్ తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయాయండి. ఇదంతా పూర్తిగా కుక్ అయింది. అంతేనండి, ఎంతో సింపుల్గా ఇప్పీ ఎగ్ నూడిల్స్ను ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ ఇప్పీ ప్యాకెట్స్లో ఇప్పీ మసాలా ప్యాకెట్ కాకుండా ఎక్స్ట్రా టాపింగ్ ప్యాకెట్ ఒకటి ఉంటుందండి. ఈ టాపింగ్ ప్యాకెట్ని సర్వింగ్ ముందు మనము ఈ టాపింగ్ ప్యాకెట్ని వేసి మనం తినేయవచ్చు. చాలా యమ్మీగా టేస్ట్ అయితే బాగుంటుందండి. మీరు కూడా ఇలా ఓసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.